అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మరి కంసన్ చూద్దాం సార్. మహారాష్ట్ర సీఎం పోస్ట్ పైన అసలు రాజీకి వచ్చారా, లేకపోతే రేస్ నుంచి తప్పుకున్నారా అనుకోవచ్చు? ఎందుకంటే మహాయుతిలో ఏకాకిగా మారారు షిండే. ఇప్పుడు షిండే నంబర్ 1 అయితే కాదు, కానీ మహాయుతికి అనేది షిండే అవసరం ఉంది అని అనుకోవచ్చా? 2014 నుంచి 2014 నుంచి చూస్తే 2014 నుంచి సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నాయి. అసలు యాక్చువల్గా అంతకుముందు కూడా ఉండే సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. 2014లో మరి 122 సీట్లు బీజేపీ సింగిల్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా వస్తే, అప్పుడు మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొంతవరకు మనకు మా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యిండు. 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చేసిండ్రు. అప్పుడు కొంత శివసేన పూర్తి వాళ్ళకి మద్దతు ఇచ్చింది. కానీ రెండోసారి మొన్న 2019లో ఎన్నికలైనప్పుడు 105 సీట్లకి పరిమితమైంది బీజేపీ. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఏమన్నారంటే, నాకే మీరు ముఖ్యమంత్రి పదవి అన్నారు. అయినా సరే పెద్ద పార్టీకి మేము తీసుకోవాలి కానీ వీళ్ళ అనే పరిస్థితులలో కొద్ది కాంప్రమైజ్ అయ్యారు. అటు పక్కన చేరి కూడా ముఖ్యమంత్రి పదవి వారికి ఉద్ధవ్ ఠాక్రేకి ఇచ్చారు కూడా. కానీ వారు ఏది ఉద్ధవ్ ఠాక్రే తీసుకోకుండా నాకే ముఖ్యమంత్రి పదవి కావాలంటే, మన కాంగ్రెస్ మనకు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం అట్లా వీళ్ళు ముగ్గురు కలిసి శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 3 బుక్కలు కలిసి 105 సీట్లు ఉన్న వాళ్ళేమో పక్కకు పెట్టారు. దాంతో 3 రోజుల ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. తర్వాత ఏమైందంటే, ఈ కాంబినేషన్ లో బీజేపీ పావులు కదిపింది. 2 ప్రాంతీయ పార్టీలు చీల్చి ఎవరికైనా రాజకీయంగా అవసరం కదా, చీల్చి ఏం చేసింది, షిండేను ముఖ్యమంత్రి చేసుకుంటూ 105 సీట్లున్న బీజేపీ గతంలో మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు చేసిన ఎవరైతే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసింది. ఇది మొన్నటి దాకా రాజకీయం. ఇప్పుడు ఏమైందంటే, సొంతంగా బీజేపీకే 132 వచ్చినాయి. అటువంటిప్పుడు కేవలం 12 సీట్లు తక్కువ ఉన్నాయి. ఏది మ్యాజిక్ ఫిగర్. ఈ 12-13 సీట్ల మ్యాజిక్ ఫిగర్ తక్కువ ఉన్నప్పుడు అతిపెద్ద పార్టీగా నిజంగా చెప్పాలంటే ప్రజల తీర్పును గౌరవించాలంటే బీజేపీకే ముఖ్యమంత్రి పదవి రావాలి. కానీ కావాలి, న్యాయమైంది. ఎందుకంటే 12 సీట్లు తక్కువ ఉండడంతో పాటు అతిపెద్ద పార్టీ కదా. అయితే వాళ్ళ కూటమి మొదలే కూటమిగా ముందుకు వచ్చింది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరిని చేసినా అంగీకరించాల్సింది. కూటమిగా వచ్చారు అంటే పొత్తులు ఎన్నికల కన్నా ముందు పెట్టుకున్నారా, ఎన్నికల కన్నా తర్వాత పెట్టుకున్నారా అనేది కూడా న్యాయం. పొత్తు పెట్టుకున్న ఎన్నికల కన్నా ముందు కదా. కానీ పోయినసారి పరిస్థితులు ఇప్పుడు లేవు. అందుకని ఇప్పుడు ఏమైందంటే, చీల్చిన పార్టీలో అజిత్ పవార్ కు ఇప్పుడు శత్రు మిత్రుడు అన్నట్టు అజిత్ పవార్ కు రెండోసారి మన ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు కనుక అవసరమైతే బీజేపీకి 12 సీట్లు తక్కువ ఉన్నాయి కదా, 46 సీట్లతోని అటు పక్కన మరి అజిత్ పవార్ పార్టీ ఉన్నది. అజిత్ పవార్ పార్టీ ఉండే కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏకనాథ్ షిండే కావాలా తను కావాలా అన్నప్పుడు ఏకనాథ్ షిండే అవుతారు అంటే వ్యతిరేకిస్తాడు కదా. అందుకని శత్రు మిత్రుడు అన్నట్టు ఇటు పక్క బీజేపీ వాళ్ళకి సొంతంగా కావాలంటే 41 సీట్లు ఉన్న మన అజిత్ పవార్ పార్టీ సీట్లు సరిపోతాయి, ఎక్కువ అవుతాయి కూడా. వాళ్ళందరూ కలిసిన ఒకవేళ మళ్ళీ శివసేన ఏకనాథ్ షిండే మళ్ళీ పాత శివసేన కాంగ్రెస్ అన్ని కలిసినా కూడా అవతలికి 100 కూడా ఉండదు. 100, 110, 120 దాకా దాటవు. కనుక 145 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కనుక అవుట్ ఆఫ్ 288 ఇప్పుడు అనివార్యంగా ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకోవాలి. అయితే సార్, ఇప్పుడు అయితే మహాయుతి ఇంత మహాప్రపంచనం సృష్టించడానికి దీని వెనకున్న హస్తం ఎక్కువగా ఎవరిది అనుకోవచ్చు? ఎందుకంటే అందరూ షిండే వల్లే మహాయుతి ఇంతగా డెవలప్ అయింది, ఇంతగా మెజారిటీ సీట్లు సాధించింది అని అంటున్నారు కదా. జాతీయ పార్టీగా బీజేపీ ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభావం మెల్లమెల్లగా పోయింది. గమ్మత్ ఏంటంటే 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికలకు బీజేపీ వీక్ అవుతూ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 30 సీట్లు మహావికాస్ అఘాడీ గెలుచుకుంటే కేవలం మిగతా 18 సీట్లు మాత్రమే వీళ్ళు గెలుచుకున్నారు. కానీ పోయిందంటే, ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, ఈ 2 ఎన్నికలు వేరు, పార్లమెంట్ వేరు, అసెంబ్లీ వేరు. అసెంబ్లీలో 6 పార్టీలు, 6 ప్రాంతాలు, అందులో ముంబై మహానగరం, వాణిజ్య రాజధాని ఇవన్నీ ఉండడం వల్ల ఏమైందంటే గొప్ప పిండి అది కాదంటున్నారు స్పష్టంగా.